అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ వీడియో తప్పకుండా మొత్తము చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీగా మనకి ఇంట్లోనే దేవుడికి పూజ చేసుకునేటప్పుడు అయితే ఇలాంటివి కొన్ని పాటించడం వల్ల మంచి జరుగుతుంది. ఇలా బెల్లం అయితే ఒక గిన్నెలో వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. కరగనిస్తే సరిపోతుంది, పాకం అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత మనకు కొంచెం గోరువెచ్చగా ఉంటుంది. దాంట్లో 1 కప్పు బెల్లానికి 2 కప్పుల పిండి వేసుకోవచ్చు. 2 కప్పున్నర బెల్లానికి 2 కప్పుల పిండి కూడా వేసుకోవచ్చు. ఇది పట్టించిన బియ్యం పిండి, నానబెట్టింది అయితే ఏం కాదు. మంచి బిస్కెట్ల లాగా వచ్చేస్తాయి. ఇంకా ఈ దేవుడికి చేసేటప్పుడు అయితే కొంచెం పొంగకుండా మామూలుగా ఉండేలాగా చూసుకోవాలి అని అంటారు పెద్దవాళ్ళు. ఇలా పిండి 2 కప్పులు వేసేసాము, 4 స్పూన్ల నెయ్యి వేసాము. ఇది మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి, చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం ఇలాచి పొడి, ఇంకా దీంట్లో పెద్ద పని ఏమి ఉండదు. మనకు నైవేద్యాలు కావాలనుకుంటే ఈజీగా మనకు బియ్యం పిండి ఉంటే సరిపోతుంది. మనం గ్యారెలు కూడా చేసేసుకోవచ్చు, దండగుచ్చేసుకోవచ్చు, బెల్లప్పాలు దండగుచ్చేసుకోవచ్చు, తమ్మలపాకులు, అన్నీ ఈజీ పనులే. ఇలా మనం ముందు పోసిన వాటర్కు కొంచెం మళ్ళీ మామూలు గోరువెచ్చటి వాటర్ పోసి కలిపేసుకుంటే సరిపోతుంది, తక్కువ పడితే. ఇంకా ఇలా కరిగిన బెల్లంలో ఈ పిండి అయితే పోసి ఇలా కలిపాము, ముద్దకు వచ్చేసింది. మనం నెయ్యి వేసినాం కాబట్టి కొంచెం మూత పెట్టుకుంటే కొంచెం గట్టి పడకుండా ఉంటుంది. కొంచెం గట్టిగా అవుతూ ఉంటే కూడా నెయ్యి వేసినప్పుడు ఒక్కొక్కసారి పిండి గట్టిగా అయిపోతూ ఉంటుంది. అట్లాంటప్పుడు గోరువెచ్చటి వాటర్ పోసి మళ్ళీ గట్టిగా పిసికేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది ఇంట్లో రెడీ చేసిన నెయ్యి చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇది మనము మామూలుగా ఇంట్లోకి వాడకుండా దేవుడికి ప్రసాదాలు చేసినప్పుడల్లా పక్కకు పెట్టుకొని వాడేసుకుంటే సరిపోతుంది. దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేసి ఆయిల్ వేడి పెట్టేసుకుందాము. ఇంకా ఇలా ఆయిల్ వేడైనాక చేయికి కొంచెం నూనె రాసేసుకొని చేయి మీదనే నొక్కేసుకోవచ్చు. ఓ కవర్ కావాలి, ఈ మందం ఉంటే సరిపోతుంది. బాగా పలసగా కూడా చేయనవసరం లేదు. బిస్కెట్ల లాగానే వచ్చేస్తాయి. ఇంకా ఇవైతే కూర్చోడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. పెద్ద సూది బట్టి కూర్చోమంటే మంచిగా ఈజీగా పని అయిపోతుంది. మనం నెయ్యి వేసినాం కాబట్టి బాగా కరకర అని గట్టి కరకర ఉండదు. ఊరికే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. దండ కూర్చేవాళ్ళు ముందే చిన్నగా సూదితోటి ఓలు చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ కూర్చేటప్పుడు ఒక్కొక్కటి ఇరిగిపోకుండా ఉంటాయి. మేము ప్లేట్లో పెట్టి దేవుడి దగ్గర పెడతాం కాబట్టి ఇలానే చేసేసాము. టెంపుల్కి అయితే తప్పనిసరి వెళ్ళే వాళ్ళు, మొక్కున్న వాళ్ళు అయితే ఇలా చేసుకొని, ఎందుకంటే ఈజీగా అయిపోయే పనులు కాబట్టి. మనము మినపప్పు నానబెట్టి వడలేసినా అంతే టైం పడుతుంది. ఇలా బియ్యం పిండితోటి ఇంకా ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడు ఒక రకం చేసుకెళ్తే సరిపోతుంది. ఎప్పుడైనా ఆంజనేయ స్వామికి అయితే ఎక్కువ మాలలే, తమలపాకు మాల, వడల మాల, అప్పాల మాల ఇలా చెప్పుకుంటారు. ఇలా కొంచెం ఆయిల్లో, మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. ఇలా కొంచెం ఆయిల్లో మనం కాల్చేటప్పుడు ఏంటంటే తొందరగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. వేసి అలానే వదిలేయకుండా తొందరగా అటు ఇటు 4-5 సార్లు తిప్పడం వల్ల బాగా పొంగవు. 2 వైపులు ఒకే కలర్ కాల్చేసుకోవాలి. ఇంకా ఎండాకాలం కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇంకా బెల్లంతో కదా, ఇది అరిసెల బెల్లము టేస్ట్ బాగుంటుంది. మామూలు బెల్లానికంటే కూడా ఇలాంటివి చేసుకున్నప్పుడు అరిసెల బెల్లమే వేసుకుంటే బాగుంటుంది. పిల్లలకు కూడా అరిసెలు తిన్నంత కోరిక తీరిపోతుంది. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఇటు మొక్కు తీరుతుంది, పిల్లలు స్నాక్స్ తిన్న వాళ్ళు అయిపోతారు. ఒక్కొక్కటైనా కాల్ చేసుకోవచ్చు. స్టవ్ పైనే కాబట్టి మనం ఒకటి ఒత్తి వేసి 2 సార్లు తిప్పుకుంటూ మనం మళ్ళీ కొంచెం నూనె వేడయ్యేసరికి మళ్ళీ ఒకటి నొక్కి వేసుకోవచ్చు. ఒక ప్లేట్లో ఇట్లా 4-5 చేసి పెట్టి కూడా వేసేసుకుంటూ కాల్చుకోవచ్చు. ఇంకా ఇబ్బంది అనేది ఉండదు. ఏంటంటే అరిసెలు చేస్తే కొంచెం గబా చేసేసుకోవాలి. దీనికి అలాంటి ప్రాబ్లం ఉండదు. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవి 4-5 రకాలు చేసుకోవచ్చు. కొంచెం పల్చగా నొక్కితే మొత్తం కరకరలాడిపోతాయి. కొంచెము మామూలుగా చల్లటి నీళ్ళు విసికి చేసుకున్నది టేస్ట్ వేరే ఉంటుంది. గోరువెచ్చటి నీళ్ళు కలిపి చేసుకున్నది వేరే టేస్ట్ ఉంటుంది. అన్ని రకాలు ఉంటుంది. దేనిది దానికే డిఫరెంట్ ఉంటుంది. పండుగలు వచ్చినప్పుడు కొంచెం పని ఎక్కువ ఉంటుంది కాబట్టి అల్కగా అయిపోయే పని పెట్టుకున్నామంటే దేవుడికి కూడా మంచి నైవేద్యము
వాళ్ళకు ఎక్కువ ఎప్పుడు పాటించే నైవేద్యం చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి చేయలేకపోతాం. అలాంటప్పుడు ఈజీగా అయ్యేటివి చేసుకుంటే మనకు దేవుడికి ఇది తప్పనిసరి ఇవే పెడతారు అని అనుకున్నప్పుడు అల్కగా అయిపోయేటివి చూసుకున్నామంటే తొందరగా అయిపోతుంది. ఇంక ఇవి కూడా వాళ్ళు పెద్ద పెద్ద దండలు గుచ్చేస్తారు మొక్కున్న వాళ్ళైతే. మాకైతే మొక్కున్నా లేకున్నా ఈ దేవుడికి నైవేద్యం పెడతారు కదా అన్నట్టు చేసి మామూలుగా ప్రసాదం లాగా ప్లేట్లో పెట్టేసుకుంటాము నైవేద్యం పెట్టినట్టే. ఇంకా మొక్కు ఉంటే తప్పనిసరి టెంపుల్కి వెళ్ళి మాల దండ గుచ్చి వేసేస్తాము. పండుగ రోజు తప్పనిసరి ఏదో ఒక ప్రసాదం చేసుకుంటాం కాబట్టి ఇవి ఎక్కువ దేవుడికి వాడతారు కాబట్టి ఇలాంటివి చేసి పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఎప్పుడు దేవుడి దగ్గర కొన్ని ప్రసాదాలు చేసుకునేవాళ్ళు కొంచెం బియ్యం పిండి, కొంచెం శనగపిండి, కొన్ని అన్నీ తీసి మనం పక్కకు పెట్టుకున్నామంటే రెడీగా ఉంటుంది. మనం ఇంట్లో రోజు డైలీ వాడిన సామాన్లకెళ్ళి కాకుండా చిన్న డబ్బాలల్లో కొంచెం కొంచెము ఎత్తి పక్కకు పెట్టేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎట్లాగో పండుగ వస్తుంది అనేది ముందే మనకు తెలిసిపోతుంది కాబట్టి రెడీగా పెట్టుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి.